ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుందాం ఏ విధంగా ఉన్నాయో. విద్యారంగ సమస్యలపై నిర్లక్ష్యం తగదు. ఇక పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించిన యుఎస్ఎఫ్ఐ నాయకులు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్దాల నాగరాజు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిలిచిపోవడం వలన పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. మరి నిజంగా ఇప్పుడు విద్యార్థులు చదువుకునేదే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద. మరి ప్రభుత్వం కూడా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోతే ఏదైతే మరి ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి యజమానులు ఉంటారో ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో చేరిద్దామని చెప్పి అనుకున్నారనుకోండి, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వరు. మరి మాకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాలేదు, మీ జేబులోకి కట్టండి, సర్టిఫికేట్లు తీసుకోండి అంటారు. కాబట్టి ఇట్లా విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. మరి బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి తొందరగా ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ఇక కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక బాల్కొండలో రాజకీయ పార్టీల సవాళ్ల పర్వం. వెల్పూర్లో ఘటన మరవక ముందే ముప్పాల్ బీజేపీ కాంగ్రెస్ నేతల వివాదం, పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగిన వివాదం. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతుందంట. మరి ఇటీవల వెల్పూర్లో హాట్ టాపిక్గా గల్ఫ్ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయితే ఆరోపించారు. దీంతో కనువిప్పు కార్యక్రమం అంటూ కాంగ్రెస్ నాయకులు చర్చకు సవాల్ విసరడం, పోలీసులు ఇరు పార్టీ నేతలను అడ్డుకోవడం, ఘటనలో కొంతమందిపై నాయకులపై కేసులు అయితే జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందంట. తాజాగా ముప్తాల్లోని బీజేపీ కాంగ్రెస్ నేతలు పరస్పరం సవాల్ విసుకోవడం చర్చనీయాంశంగా మారిందంట. మరి స్థానిక ఎన్నికలు రాకముందుకే మరి అక్కడ వెల్పూర్లో మరి ఏదైతే బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుందంట. మీరెంత అంటే మీరెంత అని నడుస్తుందంట. అదేదో ఓట్ల రూపంలో చేసుకుంటే అయిపోతుంది కదా, అభివృద్ధి రూపంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. గ్రామాన్ని మేము అభివృద్ధి చేస్తాం, మే అంటే మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పి అందులో పోటీ పడితే బాగుంటుంది. ఈ ఓట్లలో లేకపోతే మన గెలవడంలో ఉన్నటువంటి ఆసక్తి మరి గ్రామాల అభివృద్ధిలో లేదు. ఇక రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు గోడౌన్లో తనిఖీ చేసిన కలెక్టర్ అంటూ మనకు వార్త. ఇక జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటలు సాగు కోసం రైతులు సరఫరా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపినట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే అది 6 గ్యారంటీల అంతిమ యాత్ర. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్ర కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిన 6 గ్యారంటీల అంతిమ యాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా మండిపడ్డారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బానిసలుగా మారి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ని రాహుల్ గాంధీ దూతగా రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ భావజాలం పూర్తిగా లేని సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికా లేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమా ప్రజలకు చెప్పాలని నటరాజన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పాదయాత్రలో ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలపై చేస్తున్న మోసాలపై తిరగబడాలని పిలుపునిచ్చారంటూ మరి జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా ప్రజలు తిరగబడాలి, మరి ప్రశ్నించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలను మోసం చేస్తుంది అంటూ మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పాదయాత్రను విజయవంతం చేయండి. పాత్రికేయుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి. ఇక జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కొనసాగింపుగా ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు మరింతగా చేరువై మెరుగుపరిచేందుకు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర శ్రీకారం చుట్టారంట. మరి దాన్ని అయితే విజయవంతం చేయాలని మరి డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి అయితే చెప్తా ఉన్న వార్త అయితే మనం చూడవచ్చు ఇక్కడ. ఇక ఎమ్మెల్యే చొరవతో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు. నిజామాబాద్ నగర వాసుల హర్షం. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడం జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయితే చేయించారంట. ఇక వారికైతే మరి నగరవాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారంట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.